ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? మీరందరూ బాగున్నారు కదా! మేము కూడా బాగున్నాము. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. ఈరోజైతే చాలా స్పెషల్ చికెన్ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎండింగ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడైతే అరకిలో చికెన్ తీసుకున్నాను. మిరియాలైతే మంచిగా దంచేసుకున్న మిరియాలైతే ఇందులో కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అంతేకాకుండా లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. చూస్తున్నారు కదా! మిరియాలు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత హాఫ్ నిమ్మకాయ చెక్క అది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు చికెన్ అనేది చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. చికెన్ పీస్ తినే కొద్దీ తినాలనిపిస్తదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక అరగంట సేపయితే నానబెట్టి మనం పక్కన పెట్టేద్దాం. అప్పటి వరకు వేరే ప్రాసెస్ చూద్దాం. చూస్తున్నారు కదా! ఇక్కడ మసాలాలండి మిరియాలు, షాజీరా, జీలకర్ర, సోంపు, దాల్చిని, లవంగాలు, దాంతో పాటు బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసేసుకుందాం. ఇందులో మసాలాలైతే ఇక్కడ టమాటాలు తీసుకున్నానండి 3 దాంతో పాటు 2 పచ్చిమిర్చి. ఇలాంటిది జాలి ఉన్న స్టాండ్ ఉంటది గదా! దాని మీద మనం ఈ టమాటాలు వేసి, మిర్చి వేసి మనమైతే కాల్చుకోవాలండి. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. స్మోకీ ఫ్లేవర్‌తో ఉంటుందండి కర్రీ. ఈ విధంగా మనం కొద్దిగా ఆయిల్ రాసేసుకొని, మనకు కొద్దిగా సేపు కాల్చుకున్నారనుకోండి, దాని స్కిన్ అయితే తొందరగానే ఊడి వచ్చేస్తది. ఆ తర్వాత ఒక పాన్ పెట్టేసి వెల్లుల్లి వేసుకున్నాను. మిగతా హోల్ గరం మసాలా అన్నీ గూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టేసుకోవాలండి. చూస్తున్నారు గదా! స్కిన్ అయితే తొందరగా వచ్చేసింది టమాటాది. ఈ విధంగా మనం అన్నీ గూడా తీసేసుకొనైతే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మనము మసాలాలను వేయించుకున్నాం గదా! అవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ నేను ధనియాలు వేయలేదు గదా! అందుకని చెప్పి నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను. వేళ మీరు సెపరేట్ ధనియాలుంటే మీరు అవి గూడా మనం ఫ్రై చేసుకున్నాం గదా! అందులో వేసి కలిపి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనమైతే ఫస్ట్ మసాలాలన్నీ గూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము టమాటాలున్నాయి గదా! మిర్చి, టమాటా అవి ఇందులో వేసి ఇందులోనే మిక్సీ పట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఆ తర్వాత ఇక్కడైతే ఒక పాన్ పెట్టాను. పాన్ పెట్టేసి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనము ఇక్కడ చికెన్‌ను ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఎట్లా అంటే ఇది కొద్దిసేపు అంటే ఎక్కువ సేపు అవసరం లేదు. మనకు డీప్ ఫ్రై కాదండి. షాలో ఫ్రైనే. చికెన్ ఆయిల్ అంతా మీదికొచ్చే వరకు మనకు కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కనీసం ఒక 5-8 నిమిషాలలో అయిపోతదండి. చూస్తున్నారు కదా! వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పటి వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నాం గదా! పేస్టు ఈ విధంగా ఉంటుందండి. కలర్ కొంచెం బ్లాక్‌గానే ఉంటుంది. ఎందుకంటే కాల్చుకున్నాం కాబట్టి. ఈ విధంగా ఆయిల్ కొద్దిగా మీదికొచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అదే ఆయిల్‌లో మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటే అండి నేను పెద్దది కట్ చేశాను. అది ఇందులో వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. ఇక్కడ నాకు సిల్వర్ పాన్ కాబట్టి కొద్దిగా మాడిపోయినట్టుగా అవుతుందని చెప్పి నేనైతే వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేశాను. చూస్తున్నారు గదా! ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చేసాయండి. ఈ విధంగా బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ గూడా యాడ్ చేద్దాము. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, డిఫరెంట్‌గా ఉంటుందండి. ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే రెసిపీ కాకుండా ఈ విధంగా డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉండండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ సెక్షన్‌లో ఎలా వచ్చిందో మాకు కొద్దిగా చెప్తారని అనుకుంటున్నాను. కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ మనము పేస్ట్ చేసాం గదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా అయిపోయిన తర్వాత, మనము మిక్సీ పట్టుకున్న పేస్టు అంతా గూడా ఇందులో వేసేసి కొద్దిగా పసుపు వేసేసి మంచిగా కలిపేసుకుందాం. ఈ విధంగా అంతా గూడా లో ఫ్లేమ్‌లోనే మనము ఈ కర్రీ అయితే రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా పసుపు అవంతా మసాలా అంతా గూడా కలిసేలా కలిపేసుకోండి. కొద్దిగా ఆయిల్ మీదికి రాగానే మనము ఉప్పు, కారం అన్నీ గూడా మళ్ళీ వేసేసుకుందాం. ఇక్కడ సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. ఎందుకంటే ఇక్కడ నేను పచ్చిమిర్చి వేశాను. దాంతో పాటు మిరియాలు వేశాను కాబట్టి మిర్చి పౌడర్ ఎక్కువ అవసరం లేదు. మీరిక్కడ మిర్చి పొడి ఇష్టం లేదనుకుంటే పచ్చిమిర్చి, మిరియాలు ఎక్కువ వేసేసుకోండి. అప్పుడు కర్రీ రెడ్‌గా కాకుండా బ్లాక్‌గా వస్తుంది. ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. చూస్తున్నారు గదా! ఈ విధంగా మంచిగా కలిపేసుకోండి లో ఫ్లేమ్‌లోనే. ఇప్పుడు మసాలాలన్నీ గూడా మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇవన్నీ మంచిగా కుక్ చేసుకుందాం మసాలాలన్నీ కూడా. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టామనుకోండి ఆయిల్ మంచిగా మీదకొస్తది. అప్పుడు మనము కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాము.
ఈ విధంగా కలుపుకోవడం వల్ల మసాలాలు గూడా మంచిగా ఉడుకుతాయి. అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ గూడా బయటికి వస్తాయి. ఆ తర్వాత మనము ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే ఆయిల్ అంతా మీదకొస్తదండి. చూస్తున్నారు గదా! ఆయిల్ అయితే మీదికొచ్చింది. ఈ విధంగా ఆయిల్ అంతా మీదికొచ్చిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మనము ఫ్రై చేసుకున్నాం గదా! చికెన్ పీసెస్‌ను అవి ఇందులో వేసేసుకుందాము. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఉప్పు, కారం మళ్ళీ ఒకసారి మీకు తగ్గుంటే అవి యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మంచిగా కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడైతే మనం కొద్దిగా ఉప్పు తక్కువైపోతుంది. ఎందుకంటే మనము వాటర్ యాడ్ చేసాం కాబట్టి, ఉప్పు కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి, నేనైతే ఇక్కడ ఉప్పు వేసుకున్నాను. దాంతో పాటు చికెన్ మసాలా పౌడర్ దొరుకుతుంది కదండీ! అది వేసుకున్నాను. దాంతో పాటు కొద్దిగా వాటర్ వేసేసుకొని, చికెన్‌ను మంచిగా ఒక 10-12 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయింది. కానీ, ఈ మసాలాలన్నీ గూడా మంచిగా పట్టేసి చికెన్‌కు ఆయిల్ అంతా మీదికొచ్చే వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అంటే 10-12 మినిట్స్ వరకు మనము మూత పెట్టేసుకున్న తర్వాత చూస్తే చూడండి ఎంత మంచిగా ఆయిల్ అంతా మీదికొచ్చిందో. ఇంక అంతే అండి. లాస్ట్ ఫైనల్‌లో కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా, డిఫరెంట్‌గా ఉండే చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ. ఈ వీడియో గాని నచ్చిందనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.